బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు పెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో కీలక నిందితుడు ముజ్మిల్ షరీఫ్ ను అరెస్టు చేశారు. కాగా ఈ పేలుడు వెనుక భారీ కుట్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు పెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో కీలక నిందితుడు ముజ్మిల్ షరీఫ్ ను అరెస్టు చేశారు. కాగా ఈ పేలుడు వెనుక భారీ కుట్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మానస్. స్వాతి, అయితే మనం చూసినట్టుగైతే రామేశ్వరం కేసు పేలుడు వెనకాల భారీ కుట్ర అయితే ఉందని ఇప్పటికే ఎన్ఐఏ మనకి చాలా సార్లు చెప్తూ వచ్చింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు ఎన్ఐఏ అధికారులు ఈ మున్సిపల్ ఎవరైతే ఉన్నారో ఈ పేలుడు వెనకాల అసలైన ప్రధాన చిత్రాలు ఎవరైతే ఉన్నారో దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కాకపోతే ఇన్నాళ్ళు కూడా ఇతన్ని పట్టుకుంటే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తాము అని చెప్పేసి ప్రకటించిన ఎన్ఐఏ అధికారులు ఒక్కసారిగా ఇతను కేవలం ఆ గ్యాంగ్ లో వన్ ఆఫ్ ది మెంబరే తప్ప దీని వెనకాల చాలా భారీ కుట్ర దాగి ఉంది అని చెప్పేసి ఒక షాకింగ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీంతో ఇప్పుడు దేశమంతా కూడా అంటే బెంగళూరు మెయిన్ సిటీస్ కావడంతో అన్ని మెయిన్ సిటీస్ కి కూడా బెంగళూరు ప్రాంతం అయితే కనెక్ట్ అయి ఉంటుంది. అటు ఈ బిజినెస్ పరంగా కావచ్చు, అదేవిధంగా ఎయిర్ అండ్ సీ మార్గాలు కావచ్చు, అన్ని మార్గాలు కూడా బిజినెస్ పరంగా కనెక్ట్ అయి ఉన్న ఏరియా బెంగళూరు కావడం. ఇప్పుడు ఈ మున్సిపల్ తోటి ఇంకెంతమందికి కనెక్షన్స్ ఉన్నాయో అదే విధంగా ఈ పేలుడు వెనకాల ఉన్న భారీ కుట్ర ఏంటి, దాగున్న భారీ కుట్ర ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా ఒక ఇంట్రెస్టింగ్ ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఈ ఎన్ఐఏ అధికారులు ఈ ప్రొసీడింగ్స్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, అదే విధంగా ఈ విచారణ కూడా ఎలా సాగనుంది, అదే ఈ విచారణలో ఎవరెవరి పేర్లు కూడా బయటకు రానున్నాయి అనేది కూడా కాస్త ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.